ముద్రగడ పద్మనాభం రాజకీయంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించే నాయకుడు. ఇప్పుడు అదే ఆయన్ని ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకోవడంతో అట్టనే పిలుస్తున్నారు. అలాంటి నాయకుడికి ఇప్పుడు ఇంటి పోరు వీధికెక్కింది. ఆ వీధి పోరు ఏకంగా ప్రత్యర్థిగా మారి నేరుగా తలపడే దిశలో సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఇప్పుడు ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు మీద కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేదానికి ఆమె సన్నాహాలు కూడా షురూ చేశారు. ఖచ్చితంగా తాను వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటాను అనే సంకేతాల్ని ఆమె ఇచ్చేస్తున్నారు. తాజాగా అన్నవరం దేవస్థానంలో దర్శనం కోసం వెళ్ళిన ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ కుటుంబం వేరు రాజకీయాలు వేరు కదా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అంటే తన సోదరుడు ముద్రగడ గిరి మీద పోటీ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అనే సిగ్నల్స్ అయితే ఇచ్చేశారు. అంతేకాకుండా తన పోటీ వ్యవహారం తన పార్టీ అధ్యక్షుడు కళ్యాణ్ చేతుల్లో ఉంది అన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయం చేస్తే, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తన కుటుంబ సభ్యుడైనటువంటి సొంత తమ్ముడు గిరి మీదే తాను పోటీ చేస్తాను అంటూ క్రాంతి చెప్పుకొచ్చేశారు. దాంతో ఇప్పుడు క్రాంతి వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. వాస్తవానికి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఉరుపుల తమ్మయ్య బాబుని ఇటీవల పక్కన పెట్టారు. ఆయన ఒక వైద్యురాలతో వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదం కావడంతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. దాంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ లేరు. తాత్కాలికంగా కత్తిపూడి బాబీ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడికి ఇన్ఛార్జ్ హోదా ఇచ్చి ఆయన నేతృత్వంలోనే కార్యకలాపాలు కొన్ని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా కోసం బార్లంపూడి క్రాంతి, అదే ముద్రగడ కుమార్తె ముద్రగడ క్రాంతిగా చెప్పుకుంటూ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి నాయకురాలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె 2024 ఎన్నికలకు ముందే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి తన తండ్రి తీరుని విమర్శిస్తూ వస్తున్నారు. తన తండ్రి మీద అనేక రకాలుగా విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా ఇటీవల ఆయన అనారోగ్య పరిస్థితిని కూడా కారణంగా తీసుకుని సొంత తమ్ముడి మీదే అనుమానం వ్యక్తం చేస్తూ నేరుగా ప్రకటనలు ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా ముద్రగడ గిరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల నాటికి అక్కడ పాగా వేయాలి అనే పట్టుదలతో ఉన్నారు. తన తాత ముద్రగడ వీరరాఘవరావు, తన తండ్రి ముద్రగడ పద్మనాభం వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రత్తిపాడులో 3వ తరం ముద్రగడ తరపున జెండా ఎగరేయాలి అని ఆశిస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ్ముడి కాకుండా వారసత్వం తనకే వస్తుందని తన తాత తన తండ్రి మాదిరిగా తను కూడా ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నానని క్రాంతి వెల్లడిస్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రత్తిపాడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరమైనటువంటి మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి. ముద్రగడ ఇంటి పోరు ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయ వ్యవహారాల్లో కీలక మలుపులు తిప్పేదానికి కారణంగా మారబోతున్నట్టు కనిపిస్తుంది. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎంత మేరకు సిద్ధమవుతారు, ఏ రీతిన క్రాంతికి ఛాన్స్ ఇస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ పార్టీ తరపున ఉరుపుల సత్యప్రభ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసేందుకు అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాంటి దశలో తెలుగుదేశం పార్టీ నాయకురాలను పక్కన పెట్టి జనసేన పార్టీ తరపున ముద్రగడ కుమార్తె క్రాంతికి అవకాశం ఇచ్చేదానికి పవన్ కళ్యాణ్ ఏ మేరకు చొరవ చూపుతారు, ఎంతవరకు ఆసక్తి ప్రదర్శిస్తారన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. ముఖ్యంగా ముద్రగడ తన రాజకీయ వారసుడిగా గిరిని ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉండగా కుమార్తె క్రాంతిని ఆయనకి పోటీగా బరిలో దించేదానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైతే మాత్రం ప్రత్తిపాడు రాజకీయాలు చాలా చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ముద్రగడ రాజకీయ వారసత్వంలో కొడుకు కూతురు మధ్య జరిగేటువంటి పోరు అత్యంత వేడి రాజేసేదానికి ఆస్కారం ఇస్తుందండో నిస్సందేహం.